హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో జనవరి 3, 2026 మధ్యాహ్నం జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లోని ప్రశ్నల్ని మేము ముందుకు తీసుకొచ్చాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంకా మీకు తెలిసినటువంటి క్వశ్చన్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ సాగరానికి పర్యాయ పదాలు అడిగాడట అండి. ఇక్కడ సాగరం అంటే సముద్రం, అబ్ది, అంబుది అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి. నెక్స్ట్ గీతాంజలి రచన ఎవరిది అని అడిగాడట. ఇక్కడ గీతాంజలి అనేటటువంటి రచన రవీంద్రనాథ్ ఠాగూర్దండి. నెక్స్ట్ క్వశ్చన్, నృపాలుడు అనేటటువంటి దానికి వ్యుత్పత్తి అర్థం అడిగాడట. ఇక్కడ నృపాలుడు అంటే భూమిని పాలించేవాడు అని వస్తుంది, అంటే అర్థం వచ్చేసి రాజు అని వస్తుంది. నెక్స్ట్ కాశీఖండం రచించింది ఎవరు అని అడిగాడట. ఈ కాశీఖండం అనేటటువంటి రచన శ్రీనాథ్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మత్యభం పద్య లక్షణాలు అడిగాడండి. ఇక్కడ మార్నింగ్ సెక్షన్లోనేమో ఉత్పలమాలకు సంబంధించినటువంటి పద్యం గురించి అడిగాడట. ఇక్కడేమో మత్యభం గురించి అడిగాడు. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం పాటిస్తుంది. సవరణమయవ అనేటటువంటి గణాలు వస్తాయి. పద్యపాదంలోని మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతి అనేటటువంటిది చెల్లుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యాధనములో ధనము అనేది ఏమిటి అని అడిగాడట. అంటే ఇక్కడ విద్యాధనము అనేటటువంటిది రూపకలంకారం అండి. అంటే ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్టు చెప్పడాన్ని రూపకలంకారంగా చెప్పుకుంటాము. ఇక్కడ విద్యాధనము అంటే విద్య అనేది ధనము అని చెప్పుకుంటాము. ఇక్కడ ఉపమానమేమో ధనము, ఉపమేయమేమో విద్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిజ్ఞ రాసింది ఎవరు అని అడిగాడటండి. ఇది లాస్ట్ ఇయర్ టెట్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. ప్రతిజ్ఞ రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారండి. నెక్స్ట్ రంగనాథ రామాయణం రాసింది ఎవరు అని అడిగాడట. ఇది గోన బుద్ధారెడ్డి అండి. నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో కూడా కవుల గురించి చెప్పాను. అందులో ఈ బిట్టు మరీ చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ క్వశ్చన్, అర్థము అనే పదానికి నానార్థాలు అడిగాడట అండి. ఇక్కడ అర్థము అంటే నానార్థము, ధనము, శబ్దార్థము, కారణం, న్యాయం, ప్రయోజనం, వస్తువు అని వస్తుందండి. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లు చూసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ద్విగు సమాసానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ యాది అనేటటువంటి రచన ఎవరిదని అడిగాడండి. ఇక్కడ యాది అనేటటువంటిది సామల సదాశివ గారిది. నెక్స్ట్ గర్వం అనేటటువంటి పదానికి వికృతి పదం అడిగాడట అండి. ఇక్కడ గర్వము అనేటటువంటి పదానికి వికృతి పదము గర్వము. నెక్స్ట్ క్వశ్చను, ఇక్కడ నిర్దిష్టత, స్పష్టత, ధారాళత అనేటటువంటివి ఏ భాషా నైపుణ్యాలని అడిగాడట. ఇక్కడ నిర్దిష్టత, స్పష్టత, ధారాళత అనేటటువంటివి భాషణంకు సంబంధించినటువంటి నైపుణ్యము. నెక్స్ట్ జలది వ్యుత్పత్తి అర్థం అడిగాడట అండి. ఇక్కడ జలది అంటే నీటిని ధరించున్నది అనేటటువంటి వ్యుత్పత్తి అర్థం వస్తుంది. ఇంకా రత్నాకరుడు, పయోనిధి అనేటువంటివి ఇచ్చి జతపరచమని అడిగాడని సమాచారము. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉపవాచకము ఏ పద్ధతిలో బోధన చేయాలి అని ఒకటి మెథడ్లో అడిగాడట. నెక్స్ట్ ఆజీ అంటే అర్థం ఏంటని అడిగాడట అండి. ఆజీ అంటే అర్థము యుద్ధము అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మేధస్సు అంటే అర్థం అడిగాడట అండి. మేధస్సు అంటే తెలివితేటలు అని అర్థం వస్తుంది. తెలివితేటలు, ప్రజ్ఞ అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ నెల్లూరి కేశవస్వామి గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగిందట. ఆప్షన్లలో హైదరాబాదు కథా చక్రవర్తి ఉన్నదని చెప్పారు. ఇక్కడ ఆయనే హైదరాబాదు కథలు ఎక్కువగా రాశాడు కాబట్టి హైదరాబాద్ కథా చక్రవర్తిగా కూడా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఆంధ్ర మహాభాగవతం రచన ఎవరిది అని అడిగాడట అండి. ఇక్కడ ఆంధ్ర మహాభాగవతం అనేటటువంటిది పోతన గారు రచించారు. ఆప్షన్లో నన్నయ, పోతన, ఎర్రన, తిక్కన ఈ విధంగా ఇచ్చాడట. ఇక్కడ భాగవతం అనేటటువంటిది పోతన. ఇక్కడ భారతమేమో నన్నయ, తిక్కన, ఎర్రనది. ఇక్కడ నెక్స్ట్ కథలు ప్లస్ అంటే ఇచ్చి దాన్ని కలపమన్నాడో సంధి పేరు అడిగాడో అంత క్లారిటీ చెప్పలేదు. కథలు ప్లస్ అంటే కథలంటే అని వస్తుంది. ఇది ఉత్వ సంధి అండి. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు తెలిసినట్టుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.